ఈరోజు మనం ఈ వీడియోలో అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీఏ, పీజీటీఎం, పీజీటీఎస్ఆర్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే బేబీని ఇంప్లాంట్ చేసే కన్నా ముందే బేబీ బయట ఐవీఎఫ్ పద్ధతిలో బేబీని బయట తయారీ చేసి గర్భసంచి లోపల ట్రాన్స్ఫర్ చేసే కన్నా ముందే బేబీస్ని టెస్ట్ చేసి బేబీస్లో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జనరల్గా వచ్చే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదు మన వంశపారంపర్యంగా ఏదైనా జెనెటిక్ డిజార్డర్స్ రన్ అవుతుంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసి అలాంటి ప్రాబ్లమ్స్ లేని బేబీని పెట్టే పద్ధతే ఈ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్. సో ఇది ఎవరికి అవసరం పడుతుంది? జనరల్గా అందరికీ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు, మేడం ఐవీఎఫ్ పద్ధతిలో ఖచ్చితంగా జెనెటికల్గా నార్మల్గా ఉన్న బేబీనే పుడుతుందా, అంత నార్మల్ బేబీనే పుడుతుందా, జెనెటికల్గా పర్ఫెక్ట్గా ఉంటుందా బేబీ అని అడుగుతుంటారు. యూజువల్గా నార్మల్ ఐవీఎఫ్లో మనం జీన్స్ని టచ్ చేయము. యూజువల్గా మన ఒంట్లో ఆడవాళ్ళ ఒంట్లో ఎగ్ స్పర్మ్ ఆటోమేటిక్గా మిక్స్ అయిపోతుంది. ఐవీఎఫ్లో ఆ మిక్సేజ్ అనేది ల్యాబ్లో జరుగుతుంది అంతే. సో మనం ఎగ్లో ఉన్న జీన్స్ని కానీ స్పర్మ్లో ఉన్న జీన్స్ని కానీ టచ్ చేయము. జస్ట్ ఎగ్ లోపలికి స్పర్మ్ని ఇన్సర్ట్ చేస్తాం. సో వీఆర్ నాట్ మెస్సింగ్ అప్ విత్ దీస్ జీన్స్. సో ఇలాంటి జీన్స్ తోటి మనం టచ్ చేయం కాబట్టి సో మీకు ఉన్న జీన్స్ని మీ బేబీస్కి ట్రాన్స్మిట్ అవుతాయి. సో న్యాచురల్గా కన్సీవ్ అయినప్పుడు ఏదైతే జెనెటిక్ డిజార్డర్స్ రిస్క్ ఉంటుందో మీ బేబీస్లో ఐవీఎఫ్ పద్ధతిలో కూడా అంతే రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ ఎక్కువగా ఉండడం కానీ ఈ రిస్క్ తక్కువగా ఉండి కంప్లీట్గా అవాయిడ్ చేయడం కానీ ప్లెయిన్ ఐవీఎఫ్లో ఏమీ జరగదు. సో మరి ఎలా మేడం, మాకు యూజువల్గా మా బేబీస్కి మా ప్రీవియస్ చిల్డ్రన్కి స్పెసిఫిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా పుట్టబోయే బేబీస్కి అవి రాకన్నా ఏదన్నా టెస్టింగ్ ఉందా, లేదు నాకు ఊరూరికే అబార్షన్స్ అవుతున్నాయి, రికరెంట్గా 3-4 మిస్క్యారేజెస్ అవుతుంది, నెక్స్ట్ బేబీ మిస్క్యారేజ్ అవ్వకుండా జెనెటికల్గా అంత నార్మల్గా ఉన్న బేబీని అంటే మిస్క్యారేజెస్ రిస్క్ని అవాయిడ్ చేయొచ్చా అని అడుగుతుంటారు. సో ఎస్ అండి, ఇలాంటి యూజువల్గా మనకి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్లో ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేస్తాము. పేరెంట్స్ ఎవరికి చేస్తారు ఫస్ట్ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ అన్న దాని గురించి మాట్లాడదాం. యూజువల్గా మదర్కి అడ్వాన్స్డ్ ఏజ్ ఉన్నప్పుడు అంటే యూజువల్గా 38 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఉంది ఫీమేల్ ఏజ్ అంటే ఇలాంటి ఏజ్ వాళ్ళకి జెనెటికల్గా నార్మల్గా ఉన్న ఎగ్స్ రిలీజ్ అవ్వడం తక్కువైపోతుందండి. ఇలాంటి ఏజ్ వాళ్ళకి యూజువల్గా 30 ఇయర్స్ లోపల వాళ్ళకి ఒక 10 బేబీస్ తయారీ అయిందనుకోండి, 8 బేబీస్ జెనెటికల్గా నార్మల్గా ఉంటాయి, 2 బేబీస్ అబ్నార్మల్గా ఉంటాయి. అదే 40 ఇయర్స్ వాళ్ళకి చూసుకున్నాం అనుకోండి, 10 బేబీస్ తయారీ అవుతే వీళ్ళల్లో 7 to 8 బేబీస్ అబ్నార్మల్ జెనెటికల్గా అబ్నార్మల్ బేబీసే తయారీ అవుతాయి, ఎక్కడో 2-3 నార్మల్ బేబీస్ తయారీ అవుతాయి. ఎందుకు ఇలా అంటే మదర్కి ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఎగ్స్ తక్కువ ఉంటాయి, ఆఖరి ఎగ్స్లో క్వాలిటీ తక్కువ ఉంటుంది, జెనెటికల్ కంటెంట్ కూడా అబ్నార్మల్గా ఉండేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఏజ్ ఎక్కువగా ఉన్న ఫీమేల్స్ కన్సీవ్ అవ్వడానికి ఇలాంటి అబ్నార్మల్ జెనెటిక్ ఎగ్స్ ఉన్నప్పుడు దాంతో బేబీస్ తయారీ అవ్వదు, తయారీ అయినా అతకదు, అతికిన అబార్షన్స్ అవుతుంటాయి. సో ఇలా ఏజ్ ఎక్కువ ఉన్న ఫీమేల్స్ ఇలాంటి జెనెటిక్ టెస్టింగ్ చేసుకుని వాళ్ళ ఎంబ్రియోస్ని టెస్టింగ్ చేసుకుని అలా నార్మల్ ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసుకుని అలాంటి ఎంబ్రియోని ఇంప్లాంట్ చేసుకున్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి యూజువల్గా ఒక 25 ఇయర్స్ ఉన్న అమ్మాయి సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో వాళ్ళ సక్సెస్ రేట్స్ కూడా అలాగే ఉంటాయి. జనరల్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ యూజువల్గా 50-60% సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ జెనెటిక్ టెస్టింగ్ ఏజ్ ఎక్కువగా ఉన్న ఫీమేల్స్కి, లేదు స్పర్మ్ ఏజ్ ఎక్కువగా ఉన్న మేల్స్లో ప్లాన్ చేసుకుంటున్నప్పుడు, లేదు మేల్ పారామీటర్స్ చాలా అబ్నార్మల్గా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి, 5 మిలియన్స్ కన్నా కౌంట్ తక్కువగా ఉంది, ఇలాంటి వాళ్ళల్లో వాళ్ళకు పుట్టబోయే బేబీస్ ఒకవేళ మేల్ చైల్డ్ అయితే అలా వాళ్ళకు కూడా ఇలా కౌంట్స్ తక్కువగా ఉండేదానికి జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఒకవేళ ఫాదర్ అలా అఫెక్ట్ అవుతే వాళ్ళ బేబీస్కి కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి అలాంటి బేబీస్ని చెక్ చేసి అలాంటి ప్రాబ్లం లేని బేబీనే సెలెక్ట్ చేసి ఇంప్లాంట్ చేసే టెక్నిక్నే అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ అంటామండి. సో ఇలా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న కపుల్స్, లేదు స్పర్మ్ పారామీటర్స్ చాలా సీవియర్గా తక్కువగా ఉన్న కపుల్స్, లేదు వాళ్ళ ఫ్యామిలీలో ఏదో జెనెటిక్ డిజార్డర్ రన్ అవుతుంది అలాంటి కపుల్స్, లేదు ముందు పుట్టిన పిల్లలకి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం డిటెక్ట్ అయింది, మదర్కి లేదు ఫాదర్కి లేదు కానీ పిల్లలకి జెనెటిక్ ప్రాబ్లం డిటెక్ట్ అయింది, మేనరికం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఒక అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ టెక్నిక్ యూస్ చేసుకొని వాళ్ళ పుట్టబోయే బేబీస్ని స్క్రీన్ చేసుకొని ఎటువంటి ప్రాబ్లం లేని బేబీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి.
సో ఇది ఎలా చేస్తాము అని అంటే మనకి ల్యాబ్లో యూజువల్గా మనం నార్మల్ ఐవీఎఫ్ చేసినట్టే ఫీమేల్ పీరియడ్ వచ్చిన సెకండ్ డే వచ్చినప్పుడు ఆమెకి 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అన్నీ పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ని బయటికి తీసి ఆ రోజు వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన స్పర్మ్ తోటి మిక్స్ చేసి 5 days దాన్ని ల్యాబ్లో గ్రో చేసి ల్యాబ్లో బేబీ 5th day బేబీని మనము ఈ ఒక మొత్తం కంప్లీట్ బేబీని కాకుండా ఒక చిన్న సెల్ని తీసి దాన్ని టెస్టింగ్కి పంపిస్తామండి. సో ఏం టెస్టింగ్కి పంపిస్తాము అంటే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పీజీటీఏ, పీజీటీఎం, పీజీటీఎస్ఆర్. సో ఇవి చేసే కన్నా ముందే ఐవీఎఫ్ చేసే కన్నా ముందే కంప్లీట్గా మీ జెనెటిక్ టెస్టింగ్, మీ అంటే కపుల్ ఫీమేల్ మేల్ ఇద్దరు జెనెటిక్ టెస్టింగ్, ఇప్పుడు ఒకవేళ వంశపారంపర్యంగా ఏదైనా డిసీజ్ రన్ అవుతుంది అంటే సో అవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని ప్రీవియస్ లైఫ్ చైల్డ్స్ ఎవరైనా అఫెక్టెడ్ చైల్డ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి సో ఒక మొత్తం కంప్లీట్గా అనలైజ్ చేసి మీకు ఏంటి ప్రాబ్లం ఉంది, ఏ స్పెసిఫిక్ జెనెటిక్ డిజార్డర్ ఉందో అది అనలైజ్ చేసుకొని అలాంటి జీన్స్ని ఈ బేబీకి ఉన్నాయా లేదా టెస్ట్ చేసుకొని అలాంటి ప్రాబ్లం లేని బేబీనే మనం మీ గర్భసంచిలో పెట్టినప్పుడు ఇలాంటి జెనెటిక్ డిసీజెస్ ట్రాన్స్మిట్ అయ్యే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. సో ఇది డిఫరెంట్ జెనెటిక్ టెస్టింగ్. పీజీటీఏ అంటే ఏంటి అని అంటే రెగ్యులర్గా అందరికీ వచ్చే అనామలీస్ 5 most common అనామలీస్ని టెస్ట్ చేసేది పీజీటీఏ. పీజీటీఎం అంటే మీ ఫ్యామిలీలో ఏదో స్పెసిఫిక్ జీన్ అబ్నార్మల్ రన్ అవుతుంది, దాన్ని పీజీటీఎం అంటారు. పీజీటీఎస్ఆర్ ఇస్ దిస్ ఎనీ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఏదన్నా ఉంది మీ క్రోమోజోమ్స్లో అలాంటి టెస్ట్ చేసేది పీజీటీఎస్ఆర్. అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీఏ ఎవరికి చేస్తారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా కొంతమంది కపుల్స్లో జెనెటిక్ వంశపారంపర్యంగా కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళ పుట్టబోయే బేబీస్కి ఇలాంటి జెనెటిక్ డిజార్డర్స్ వస్తాయా, ఎలా అవాయిడ్ చేసుకోవాలి అని కంగారు పడతారు. ఇదే కాకుండా అడ్వాన్స్డ్ ఏజ్ కపుల్స్కి ఎవరైతే మేల్స్కి స్పర్మ్స్ పారామీటర్స్ చాలా లోగా ఉన్నాయో ఇలాంటి వాళ్ళకి వాళ్ళ పుట్టబోయే బేబీస్కి కూడా ఇలాంటి డిసీజెస్ తోటి ఎఫెక్ట్ అవుతాయా అని కంగారు పడతారు. సో ఇలాంటి వాళ్ళు అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీఏ టెక్నిక్ యూస్ చేసుకొని వాళ్ళ బేబీస్ని స్క్రీన్ చేసుకొని ఇలాంటి జెనెటిక్ డిజార్డర్స్ లేని బేబీస్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఈ జెనెటిక్ డిజార్డర్స్ నుంచి విముక్తి ఉంటుంది. ప్లస్ ఇలాంటి జెనెటికల్గా నార్మల్గా బేబీని పెట్టుకున్నప్పుడు సక్సెస్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వాళ్ళ సక్సెస్ 50 to 60% ఎక్కువగా ఉండేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మా ఫర్టిలిటీ సెంటర్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా ఇలాంటి అవసరం ఉంటే ప్లీజ్ డూ స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ.